ఫైబర్ ఇంటింటికి ఇంటర్నెట్. దేశ డిజిటల్ రంగంలో తెలంగాణ రైజింగ్. దేశంలోని అతి ప్రతిష్టాత్మకమైన డిజిటల్ సాధికారత ప్రాజెక్టులలో ఒకటి. 40,000 కిలోమీటర్లకు పైగా అండర్ గ్రౌండ్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ కలిగి ఉన్న టీ-ఫైబర్ దేశంలోని అతిపెద్ద ఇంట్రానెట్ నెట్వర్క్ మరియు ఇది భూమి యొక్క చుట్టుకొలత కన్నా 1000 కిలోమీటర్ల ఎక్కువ పరిధిని కలిగి ఉంది. 2017వ సంవత్సరంలో పెద్ద ఆశయాలతో ప్రారంభమైన టీ-ఫైబర్ ప్రాజెక్ట్ 2023 చివరి నాటి వరకు ఎటువంటి వృద్ధి, గమ్యం, దిశ లేకుండా సాగింది. 2023 డిసెంబరులో ప్రజాప్రభుత్వం ఏర్పడటం, బలమైన నాయకత్వం, ముందుచూపుతనంతో కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ప్రాజెక్టుపైన పూర్తి అవగాహన మరియు స్పష్టమైన లక్ష్యం స్వావలంబన దిశగా ముందుకు సాగుతుంది. ప్రపంచ బ్యాంక్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతి 10% బ్రాడ్బ్యాండ్ వ్యాప్తి పెరుగుదల ద్వారా అది రాష్ట్ర జీడీపీలో 1.38% పెరుగుదలకు ఊతమిచ్చి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కలిగిస్తుందని తేలింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన టీ-ఫైబర్ రాష్ట్రంలోని 33 జిల్లాలు, 9 జోన్లు, 589 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు, 90,000 ప్రభుత్వ సంస్థలు, 1 కోటికి పైగా ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. రైతు నేస్తం వంటి ప్రధాన పథకాల విజయానికి టీ-ఫైబర్ ముఖ్య కారణంగా నిలిచింది. ఇప్పటికే 700కి పైగా రైతు వేదికలను కనెక్ట్ చేయగా రాష్ట్రం అంతటా విస్తరించే ప్రణాళికతో ఉంది. ఇదే స్ఫూర్తితో నిజమైన మార్పు ఎలా ఉంటుందో చూపించేందుకు రాష్ట్రంలోని 4 గ్రామాల్లో మద్దూరు, నారాయణపేట జిల్లా, అడవి శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, సంగుపేట్, సంగారెడ్డి జిల్లా, హాజీపల్లి, రంగారెడ్డి జిల్లా పైలట్ ప్రాతిపాదికన 4,000 ఇండ్లలో ఉచితంగా టీ-ఫైబర్ సేవలు గత 2 నెలలుగా ఇవ్వడం ద్వారా ప్రజల ఆదరణ మరియు మన్ననలు పొందింది. ఆ 4 గ్రామాల ప్రజల అభిప్రాయాలను వారి మాటల్లోనే విందాం. చాలా రకాల ఛానల్స్ ఇప్పుడు మేము ఫ్రీగానే చూస్తున్నాము. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ దాంట్లో కూడా ఇంట్లోనే ఏది కావాలంటే అది పెట్టుకొని చూస్తుంటాం. నెట్ కనెక్షన్ ఇంకా వైఫై మొత్తం వస్తుంది కాబట్టి ఇట్లాంటిది తీసుకురావడం చాలా గొప్ప నిర్ణయము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు అన్ని విధాలా చాలా బాగుందండి. My name is Radhika. My village name is Hajipalli, Mandal Farooq Nagar, District Rangareddy. I am studying in Inter BPC second year. T-Fiber ఇంటర్నెట్ వాళ్ళు నాకు కీబోర్డ్ మౌస్ ఇచ్చారు. టీవీనే కంప్యూటర్ లాగా మార్చారు. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏమైనా టాపిక్స్ అర్థం కానప్పుడు ఇంటికి వచ్చి యూట్యూబ్లో క్లాసెస్ వింటాను. మాకు సెక్యూరిటీ కోసం సీసీ కెమెరా కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినందుకు టీ-ఫైబర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తలపిస్తూ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది ఆ గ్రామం. గ్రామాభివృద్ధిలో జాతీయ స్థాయి అవార్డులు వరించిన ఈ ఊరు ప్రస్తుతం డిజిటల్ వెలుగులు సంతరించుకుంటుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలతో ఇంటర్నెట్ విలేజ్ గా మారింది. మా ఊరికి ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్ అనేది వచ్చింది. దానికి చాలా సంతోషపడుతున్నాం మేము. ఇంతకుముందు నెట్ అస్సలు లేకుంటుండే, చాలా ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం ఏం లేదు. ఈ 4 గ్రామాల్లో అందిస్తున్న సేవలు: కేబుల్ టీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్, వర్చువల్ డెస్క్టాప్, టీవీని కంప్యూటర్గా మార్చడం, సర్వేలెన్స్ సర్వీసులు, G2C సేవలు, సామాన్య ప్రజలు విద్యుత్ బిల్లులు, పన్నులు వంటి ప్రభుత్వ సేవలను ఇంటి నుంచే చెల్లించవచ్చు. ఈ హెల్త్, వీడియో కన్సల్టేషన్ ద్వారా ఉన్న చోటు నుండి హైదరాబాద్లో ఉన్న ప్రముఖ వైద్యుల సలహా పొందే అవకాశం. ఈ ఎడ్యుకేషన్, పిల్లలకు ఇంటి నుంచే పాఠశాల విద్యను లేదా కాంపిటిటివ్ విద్యని అందించేందుకు టీశాట్ సేవలను నిరంతరాయంగా ఇవ్వడం మరియు ఇప్పటి వరకు గ్రామాలలో అందుబాటులో లేని ఓటీటీ సేవలు. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న హాజీపల్లె గ్రామాన్ని సందర్శించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి ఉన్నత అధికారులు టీ-ఫైబర్ సేవలను ప్రత్యక్షంగా చూసి ఆయా సేవలపై సమీక్ష నిర్వహించి ప్రజల స్పందనని స్వయంగా తెలుసుకున్నారు.
టీ ఫైబర్ ఎంటర్ప్రైజ్ హోమ్ స్క్రీన్ పై బ్యానర్ ప్రకటనలు ప్రభుత్వంపై కాకుండా ప్రైవేటు ప్రకటనలు ఇవ్వడం ద్వారా టీ ఫైబర్ కు అదనపు ఆదాయం రానుంది. ఈ ప్రకటనలు రాష్ట్ర వ్యాప్తంగా చూపించేవి లేదా కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేసేలా చూపించడం ద్వారా స్థానిక పరిశ్రమలకు కూడా లాభం చేకూరుతుంది. ఇది ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వాన్నే కాకుండా స్వావలంబన దిశగా తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి తెలంగాణ రైజింగ్ నినాద స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం లాంటి అంశాలకు టెక్నాలజీ పరమైన అంశాలలో అవసరమైన తోడ్పాటుని ఇస్తూ టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇచ్చే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం మరొకసారి దేశానికే దిక్సూచిలా మారటానికి కావలసిన అన్ని చర్యలు చేపడుతుంది. తెలంగాణ ఈజ్ రైజింగ్. టీ ఫైబర్, connecting future.